జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తుల అధికారిక ప్రకటనకు సుముహూర్తం ఖరారైందా? అది ఎప్పుడు? వైసీపీకి వణుకు పుట్టేలా భారీ సభకు సన్నాహాలు జరుగుతున్నాయా? ఒకే వేదిక నుండి త్రిమూర్తులు పొత్తు ప్రకటనను చేయబోతున్నారా? ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 50 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో అధికారం సాధించడమే లక్ష్యంగా అన్ని పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. టీడీపీ, జనసేన పార్టీలు కలిసి ఉమ్మడిగా పోటీ చేయనున్నాయి. బీజేపీ కూడా కూటమిలో కలిసేందుకే ఓకే చెప్పగా సీట్ల సర్దుబాటు అయ్యాక అధికారిక ప్రకటన రానుంది. ఈ క్రమంలో ఇప్పటికే చంద్రబాబు ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలు అమిత్ షా, జేపీ నడ్డాలను కలిసి వచ్చారు. పొత్తులపై చర్చించడానికి చంద్రబాబు వెళ్లారని టాక్ నడిచింది. కాగా గతంలోనే అంటే టీడీపీ జనసేన పొత్తు కుదరడానికి ముందే జనసేనాని పవన్ కళ్యాణ్ సైతం ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిసి వచ్చారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 20 లేదా 21న బీజేపీ, టీడీపీ, జనసేనలతో పొత్తు అధికారిక ప్రకటన టాక్ నడుస్తోంది. ఈ క్రమంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి ఢిల్లీ వెళ్తారని గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పొత్తులపై తమ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. కాగా మరోసారి కేంద్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఉన్న బీజేపీ పార్లమెంటు సీట్లపైనే దృష్టి సారించిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో ఉన్న 25 లోక్సభ స్థానాలు పెద్ద ఎత్తున సీట్లు తమకు కావాలని బీజేపీ అడుగుతున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ స్థానాల కోసం బీజేపీ పెద్దగా పట్టుబట్టడం లేదని సమాచారం. ఇంకోవైపు జనసేన 1/3 అసెంబ్లీ సీట్ల కోసం పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. గౌరవప్రద పొత్తు అయితేనే ఓట్లు బదిలీ సాఫీగా జరుగుతుందని హరిరామ జోగయ్య లాంటి వారు రోజుకొక లేఖ వదులుతూ చెప్పుకొస్తున్నారు. జనసేన తక్కువ సీట్లు తీసుకోవద్దని, అలా తీసుకుంటే కాపు సామాజిక వర్గం కూటమికి ఓట్లెయ్యబోదని జోగయ్య చెబుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు బీజేపీ కూడా ఇలాంటి డిమాండే వినిపిస్తోందని అంటున్నారు. వచ్చే ప్రభుత్వంలో 3 పార్టీల సంకీర్ణమే ఉండాలి తప్ప పూర్తిగా మెజారిటీ సీట్లు టీడీపీ తీసుకుని ఆ సీట్లతోనే ప్రభుత్వం ఏర్పడేలా ఉండకూడదన్నది బీజేపీ విధానమని చెబుతున్నారు. ఇందుకు చంద్రబాబు కూడా అంగీకరించారని టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో సీట్లు రానివారు నిరాశ చెందొద్దని, అధికారంలోకి వచ్చాక వారికి సముచిత న్యాయం చేస్తామని చంద్రబాబు చెబుతున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 20 లేదా 21 తేదీలలో బీజేపీతో తమ పొత్తును చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అధికారికంగా ప్రకటిస్తారని అంటున్నారు. విజయవాడలో లేదంటే తిరుపతిలో భారీ బహిరంగ సభ పెట్టి పొత్తు ప్రకటన చేస్తారని అంటున్నారు. ఈ సభలో త్రిమూర్తులు పవన్, మోదీ, చంద్రబాబు ఒకే వేదిక నుంచి దర్శనమిస్తారని తెలుస్తోంది. చూడాలి మరి ఏపీ భవితవ్యం ఏ మలుపు తిరుగుతుందో అన్నది.